హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ప్రేమ్ల ప్రేమ కథని చంద్రిక ద్వారా తెలుసుకున్న పల్లవి రామచంద్రయ్యని మీట్ అవుతుంది. మీట్ అయ్యి అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది, రిపబ్లిక్ డే సందర్భంగా మినిస్టర్ గారు జైలుకి రావడం, ఆయనపై అటాక్ చేయాలనుకుంటే ఆ నింద రామచంద్రయ్యపై పడ్డం, తన్ని బాగా కొట్టడం, ఇదంతా పూసగుచ్చినట్టు పల్లవికి చెప్తారు రామచంద్రయ్య. సో సంథింగ్ ఈజ్ రాంగ్, అప్పుడే ఏదో జరిగింది, అక్కడ ఏదో జరిగింది, అదేంటో నేను తెలుసుకుంటాను, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని పల్లవి అక్కడి వెళ్ళిపోతుంది. రామచంద్రయ్య చామంతికి కాల్ చేసి, హలో బిడ్డ, నువ్వెందుకు ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకోలేదు అని అడుగుతాడు. వెంటనే పక్కనే ఉన్న రమాదేవి వైపు చూస్తూ, పాపం నిజం చెప్పలేక స్పీకర్ ఆన్లో ఉంది కాబట్టి, అండ్ ఇటువైపు ప్రేమ్ కూడా బాధగా చూస్తూ ఉంటే నిజాన్ని చెప్పకుండా అబద్ధాన్ని చెప్తుంది చామంతి. నాన్న, ఇప్పుడు నేను ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకున్నా రేపు చాలా గొడవలు అవుతాయి. ఆ గొడవలకి కారణం నేను అవ్వలేను, జీవితాంతం నేను పోరాడుతూనే ఉండాలా, అందుకే గుణ దగ్గర డబ్బుంది కాబట్టి నేను త్రిపాఠి గారి కొడుకు గుణాని పెళ్లి చేసుకుంటున్నాను అని అంటుంది చామంతి. ఒక్కసారిగా రామచంద్రయ్య షాక్ అవుతారు. బిడ్డ, నువ్వు డబ్బు గురించి మాట్లాడుతున్నావా? అలా అయితే ప్రేమ్ బాబు దగ్గర కూడా డబ్బుంది కదా బిడ్డ అని అంటారు. లేదు, ఆ ఇంట్లో నేను పని మనిషిని కదా, గుణ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు నాన్న, నన్ను మహారాణిలా చూసుకుంటాను అంటున్నాడు, కాబట్టి ఇంక నువ్వు నన్ను ఈ విషయంలో ఏమీ అడగద్దు నాన్న. కొన్ని జీవితాల్లో ప్రేమ రాసి పెట్టి ఉంటుంది, కానీ పెళ్ళి ఒక్కరితోనే జరుగుతుంది, వాళ్ళు ఎవరు అనేది ఎవరికి తెలియదు కదా, అన్ని ప్రేమలు పెళ్లి వరకు వెళ్తాయని గ్యారంటీ లేదు కదా నాన్న అని కాల్ కట్ చేసేస్తుంది చామంతి. పాపం ప్రేమ్ కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రమాదేవి, గుడ్, ఇలాగే ఇలాగే బిహేవ్ చేయాలి, లేకపోతే తెలుసు కదా ఏం జరుగుతుందో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రమాదేవి. పాపం చామంతి కుప్పకూలి బాధపడుతూ ఉంటుంది. చామంతి వాయిస్లో ఒక బాధని గమనించిన రామచంద్రయ్య, లేదు, నా బిడ్డ అలాంటిది కాదు, నాకు తెలుసు, నా బిడ్డ డబ్బు కోసం ఆశపడే మనిషి ఈ జన్మ కాదు కదా, వచ్చే జన్మలో కూడా ఉండదు, కానీ డబ్బు అని ఎప్పుడనిందో ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతుంది, అదేంటో నేను తెలుసుకొని తీరాల్సిందే. ఎవరికి తెలుస్తుంది చామంతి గురించి? ఉంది కదా డబ్బు రాక్షసి గా రోజా, ఆ రోజాకి ఫోన్ చేసి చెయ్యాల్సింది చేస్తే అప్పుడు ఆ రోజా నిజం చెప్తుంది అని ఇంక ఫోన్లో రోజాకి కాల్ చేస్తారు రామచంద్రయ్య. ఇది ఇలా ఉండగా రోజా, ఏంటో లక్ష్యాలు చూసి చాలా రోజులైంది, ఈ ప్రేమతో ఎప్పటి నుండి అగ్రిమెంట్ పెట్టుకున్నారో అప్పటి నుండి ఇంట్లో నుండి బయటికే వెళ్ళడానికి కుదరటం లేదు, ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఒకటే టెన్షన్, ఛ అని అనుకునేలోపు అప్పుడే ఒక అన్నౌన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. ఎవరు ఫోన్ చేశారు అని ఆలోచిస్తూ ఉంటే, హలో బిడ్డ రోజా అని అంటారు. హలో, ఎవరు అని అంటుంది. కన్న తండ్రి గొంతునే గుర్తుపట్టలేదు, ఛీ అని మనసులో అనుకుంటూ రామచంద్రయ్య, బిడ్డ నేను బిడ్డ మీ నాయనని రామచంద్రయ్యని అని అంటారు. ఒక్కసారిగా రోజా, హలో, నన్ను నన్ను చంపేయడానికి చేసావు నాన్న అని కాల్ కట్ చేయబోదు. బిడ్డ బిడ్డ ఏంది బిడ్డ, నువ్వు నా కన్న కూతురివి, నిన్ను నేనెందుకు చంపుతా? చంపడానికి కాదు, నీకు ఒక విలువైన విషయాన్ని చెప్పడానికి ఫోన్ చేశాను బిడ్డ రోజా అని నటిస్తూ ఒక మాస్టర్ ప్లాన్ వేసుకుంటారు రామచంద్రయ్య. ఏంటి, నాకు ఏదో విషయం చెప్పాలనుకుంటున్నావా? ఏంటది నాన్న అని అడుగుతారు. అదేంటంటే, చనిపోకముందు రాజావారు రానివారు నాకు కొన్ని విలువైన ఆస్తుల్ని నా పేరుపై రాసిరు బిడ్డ, ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పలే, కానీ ఏంటో ఎంతైనా నువ్వు మన కన్నబిడ్డవి కదా, అందుకే నీపై ప్రేమ ఎక్కువైంది, నేను ఆ ఆస్తులన్నీ ఎక్కడెక్కడున్నాయో నీకు చెప్దామని అనుకుంటున్నా, కానీ నేను జైల్లోని బయటకు రాలేను కదా, అందుకే నువ్వు వచ్చావనుకో నీకు విలువైన వస్తువులన్నీ ఎక్కడున్నాయో, ఆస్తులన్నీ ఎక్కడున్నాయో చెప్తా, నువ్వు వెళ్ళి నీ పేరు మీదకి రాపించుకో అని అంటారు. అదేదో ఇప్పుడే చెప్పు నాన్న అని అంటుంది. అది చాలా సీక్రెట్ విషయం బిడ్డ, ఫోన్లో చెప్పేటిది కాదు కదా, సో నువ్వు బయలుదేరి వచ్చేసే బిడ్డ, రేపు పొద్దుగాలేరా అని అంటారు. నాన్న పొద్దునేంటి, ఇప్పుడే ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి రోజా హుటాహుటిన బయలుదేరుతుంది. ఇంకా అలా రోజా బయలుదేరి వెళ్తుందన్నమాట.
రోజా జైలుకి వెళ్తుంది. రామచంద్రయ్య రోజా కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. నాన్న చెప్పు, అవన్నీ ఎక్కడున్నాయి, ఆస్తులన్నీ ఎక్కడున్నాయి? చెంప మీద ఒక్కటి కొడతారు రోజాకి. పాపిష్టిదానా, హాసబోతుదానా, నాకు తెలిసే నువ్వు ఇలా ప్లాన్ వేస్తేనే వస్తావని నాకు తెలుసు, అందుకే పక్కా ప్లాన్ వేసా అని ఆ కానిస్టేబుల్ దగ్గర ఉన్న ఒక నైఫ్ని అయితే లాక్కుంటారు. లాక్కొని చెప్పు, ఎందుకు ఎందుకు చామంతి ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకోవట్లేదు? ఎందుకు అవినీతిపరుడైన గుణకి కోడలవ్వాలనుకుంటుంది, త్రిపాఠికి కోడలవ్వాలనుకుంటుంది? చెప్పు చెప్పు అని అడుగుతాడు. నాన్న నాకు నాకు తెలి ఏయ్ అబద్ధం చెప్పావో ప్రాణాలు తీస్తా, చెప్పు నిజం చెప్పు అని అడుగుతారు. నాన్న అంటే గుణ గుణాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒక కారణం ఉంది. తన్ని పెళ్లి చేసుకుంటే గుణ త్రిపాఠి ఇద్దరు ఒక కేసు విషయంలో చామంతి వాళ్ళ కాళ్ళ కింద చెప్పులా ఉంటుంది. వాళ్ళు ఒక అతన్ని మర్డర్ చేసి ఆ మర్డర్ కేసులో ఇరుక్కున్నారు. ఆ కేసు నుండి బయటికి రావాలంటే మెయిన్ సాక్ష్యం కేవలం చామంతి మాత్రమే. అందుకే చామంతి పెళ్లి చేసుకుంటే వాళ్ళ కేసు ఎప్పటికీ బయటపడదు అనే ఒక దురుద్దేశంతోనే చామంతిని పెళ్లి చేసుకోవాలని అలా పక్కాగా ప్లాన్ వేశారు. ఒకవేళ చామంతి గుణాన్ని పెళ్లి చేసుకోను అని చెప్తే నిన్ను చంపేస్తామని చామంతిని బెదిరించారు అని నిజాలని చెప్పేస్తుంది. బట్ రమాదేవి పేరుని హైడ్ చేస్తుంది రోజా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ నాన్నకి రమాదేవి పేరు చెప్పారనుకో, రమాదేవిపై ఫైర్ అవుతారు. సో రమాదేవికి ఏదైనా అయితే దానికి రోజానే కారణమవుతుంది. అసలు నువ్వు వీనికి నిజమంతా ఎందుకు చెప్పావు, ఆయన పిలవగానే ఎందుకు వెళ్ళావు, ఆయనకి నీకు సంబంధం ఏంటి అని చెప్పి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. అందుకే తప్పించుకోవడానికి తన అత్తింటి వైపు మ్యాటర్ అనేది రాకుండా ఉండడానికి కేవలం త్రిపాఠి అండ్ గుణ పేరు మాత్రమే చెప్తుంది రోజా. సో వెంటనే ఆలోచనలో పడతారు రామచంద్రయ్య. అయితే ఇదంతా త్రిపాఠి గాడు గుణ చేసిన పని కదా, చెప్తానని చెప్పి ఇంకలా బయటకు వస్తారు. కానిస్టేబుల్ అయితే అప్పుడే అక్కడ ఉన్న జైలర్ని ఎస్ఐని తీసుకొస్తారు. ఏయ్ రామచంద్రయ్య, గన్ డౌన్ చెయ్యి అని అంటారు. లేదు సార్, నేను చేయను, ఇది నా బిడ్డ జీవితానికి సంబంధించిన విషయం సార్. నేను బయటికి వెళ్ళకపోతే నా బిడ్డ చామంతి జీవితమే నాశనం అయిపోతుంది. అది నా కన్న బిడ్డ, నా నా బిడ్డ ఎంతో మంచిది, తను చాలా మంచిది. అలాంటి మంచి బిడ్డకి మంచి జీవితమే రావాలి అంటే నేను బయటికి వెళ్ళాలి సార్. ఏమనుకోకండి, ఒకవేళ నన్ను బయటికి పంపించకపోతే దీన్ని చంపేస్తా అని రోజా పీకపై కత్తి పెడతారు. సార్ ఆయన చెప్పించేయండి సార్, నా ప్రాణాలు కాపాడండి సార్ అని ఏడుస్తూ ఉంటుంది రోజా. మూవ్ జరగండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అందరినీ జరిపించేసరికి ఇంకా కార్లో రామచంద్రయ్య అండ్ రోజా ఇద్దరు బయలుదేరుతారు. నాన్న ఇన్ఫర్మేషన్ చెప్పేశాను కదా నాన్న, ఇంకా నన్ను వదిలేయచ్చు కదా అంటే, ఏయ్ నువ్వు చెప్పింది నిజమో కాదో ఎవరికి తెలుసు, నువ్వు కన్న తండ్రినే జైలుకి పంపించిన కసాయి దానివి, గట్లాంటి నిన్ను నమ్ముతానా? అందుకే నిన్ను కూడా త్రిపాఠి ఇంటికి తీసుకెళ్తున్నా, చెప్పు మర్యాదగా అని చెప్పి ఇంకలా రామచంద్రయ్య రోజా ఇద్దరు త్రిపాఠి ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా ఇన్స్పెక్టర్ రమాదేవి వాళ్ళ ఇంటికి వస్తారు. హర్షవర్ధన్, చామంతి, ప్రేమ్ అందరూ అప్పుడే కరెక్ట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. రే ప్రేమ్, నీ డిజైనర్ స్టూడియో సంగతి ఏంటి అని అడుగుతారు. నాన్న వాటికి పెయింటింగ్స్ ఒకటే బ్యాలెన్స్, అంతా అయిపోయింది, కొంచెం చేస్తే అయిపోతుంది, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ నాన్న అని చెప్పి ప్రేమ్ మాట్లాడుతూ ఉంటే అదంతా చూసి అరుణ్ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. వీడిదొక స్టూడియో, దీనికింత బిల్డప్ అని అనుకుంటాడు. ఇంకా వెంటనే అలా అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇన్స్పెక్టర్ వాళ్ళు రమాదేవి వాళ్ళు ఇంటికి వస్తారు. వచ్చి ఎక్స్క్యూజ్ మీ, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, మీకు రామచంద్రయ్య గారు తెలుసు కదా సార్ అని అంటారు. తెలుసు, ఏమైందని అంటారు. రామచంద్రయ్య గారు జైలు నుండి తప్పించుకున్నారు. చామంతి తన కన్న కూతురు కాబట్టి అండ్ చామంతి విషయంలోనే ఆయన బయటికి వెళ్తున్నాను, నేను ఇప్పుడు చామంతిని కాపాడడం చాలా ముఖ్యమని చెప్పారు కాబట్టే మేము మీ దగ్గరికి వచ్చాం. చూడండి హర్షవర్ధన్ గారు, మీకు ఈ సొసైటీలో మంచి పేరుంది, మీరంటే అందరికీ రెస్పెక్ట్ ఉంది. కాబట్టి ఒకవేళ రామచంద్రయ్య గారు ఇక్కడికి వస్తే ఇట్స్ ఇన్ ఫార్మల్గా మాకొక చిన్న ఫోన్ కాల్ చేయండి, మేము అతన్ని కస్టడీలోకి తీసుకుంటాం. లేదంటే ఇక్కడ ఉన్న ఎవరి ప్రాణానికైనా ఆయన ప్రమాదాన్ని తెలపెట్టచ్చు. సో మేము వెళ్తున్నాం అని ఇన్స్పెక్టర్ వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. చామంతికి ఏం అర్థం కాదు, నిన్నే ఫోన్లో మాట్లాడారు, ఇందాకే, ఇప్పుడేమో ఇలా చెప్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు నాన్న ఇంతలా సాహసం చేసి జైలు నుండి తప్పించుకోవాలనుకుంటున్నారు అని టెన్షన్ పడుతుంది చామంతి. వెంటనే ఇంకా
ప్రేమ్, చామంతి అండ్ చిట్టి రోబో ముగ్గురు లాన్లోకి వచ్చేస్తారు. చామంతి బాధపడుతుంటే ప్రేమ్, చామ్ ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. నాన్న ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదు ప్రేమ్ బాబు, అసలు ఏం చేయబోతున్నారు, నా కోసం నాన్న ఎందుకు బయటికి వచ్చారు? అవును చామ్, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. అసలు రామచంద్రయ్య గారు ఎందుకు తప్పించుకున్నారు అని అడుగుతారు. నిన్నే నాతో నా పెళ్ళెందుకు ఆగిపోయిందని అడిగారు బాబు. దాని తర్వాత అనేలోపు ఇంక చిట్టి రోబో ఆలోచించడానికి ఏముంది చామ్, నాకెందుకో రామచంద్రయ్య గారు నిజం తెలుసుకున్నారనిపిస్తుంది అని అంటాడు. నిజం తెలుసుకున్నారా, ఏం మాట్లాడుతున్నావు చిట్టి అని అంటారు. అవును, ఇందాకటి నుండి రోజా మేడం మిస్ అయ్యారు. రోజా మేడం ఎక్కడున్నారో కూడా తెలియటం లేదు. అసలు ఎక్కడున్నారో ఏంటో అర్థం కావటం లేదు అని అంటాడు. ఒక్కసారిగా ఇంకా మ్యాటర్ అంతా అర్థమవుతుంది చామంతికి. నాకంతా అర్థమైంది బాబు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తానని చెప్పి ఇంకా వెళ్ళబోతుంటే ప్రేమ్ కూడా ఫాలో అవుతాడనమాట వీళ్ళని, చామంతిని. ఇంక వెంటనే చామంతి అలా బైక్పై రోజాకి వెళ్తూ కాల్ చేస్తుంది. హలో అక్క, అక్క ఇప్పుడు ఎక్కడున్నావు అక్క అని అంటుంది. వెంటనే బిడ్డ చామంతి, నేను గుణ ఇంటికి వెళ్తున్నానమ్మా అని కాల్ కట్ చేస్తారు రామచంద్రయ్య. ఇంక చామంతి, రోజా, రమాదేవి ముగ్గురు గుణ ఇంటికి రీచ్ అవుతారు. గుణ ఏమో మొన్నే పెళ్ళి అయిపోయేది కదా, మిస్ అయిపోయింది ఛీ అని ఇంకా అలా ఫీల్ అవుతూ ఉంటే, రేయ్ ఏం పర్లేదు లేరా, చూద్దాంలే ఏం కాదు అని అలా ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా రామచంద్రయ్య కత్తి పట్టుకొని వెళ్ళి త్రిపాఠి గుణ తలపై పెడతాడు. రేయ్ చెప్పండ్రా, ఎందుకురా నా బిడ్డని టార్చర్ చేస్తున్నారు? నా బిడ్డ కావాలరా నీకు? నా బిడ్డ కాలి గోటికైనా సరిపోతావురా నువ్వు అని చెప్పి గుణ చెంప పగల కొడుతూ ఉంటాడు. రామచంద్రయ్య, హే ఎవరు నువ్వు అని అడుగుతారు. ఏయ్ రామచంద్రయ్యరా, ఎవ్వరికి భయపడని రక్తం నాది. ఎందుకు నా బిడ్డని ఎందుకురా సతాయిస్తున్నారు? నా బిడ్డ దగ్గర సాక్ష్యాలున్నాయి. గా సాక్ష్యాల కోసం నా బిడ్డని నువ్వు పెళ్లి చేసుకొని జీవితాంతం బానిస చేయాలనుకుంటావురా? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ పని జరగదురా అని ఇద్దరిని బాగా కొట్టి బుద్ధి చెప్తారు రామచంద్రయ్య. త్రిపాఠికి అమ్మో ఏంటి రామచంద్రయ్య ఇంత స్ట్రాంగ్గా వైలెంట్గా ఉన్నాడు అని అనుకుంటాడు. నా బిడ్డ జోలికి వస్తే ప్రపంచాన్ని ఏమనుకుంటున్నావు అని ఇంకా అలా రోజా దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు. రోజా ఏమో త్రిపాఠి వైపు చూస్తూ, అంటే అది అననేలోపు, ఏంటి రోజా నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చావా? అయినా ఈయనకు నువ్వెందుకు చెప్పావు అని అడుగుతారు. అంటే అది అనేలోపు ఏయ్ అని పిలుస్తాడు రామచంద్రయ్య. నేను వెళ్తాను, మీకంతా తర్వాత చెప్తానని ఇంకా వెంటనే బయలుదేరి వెళ్తుంది. నాన్న అని అంటుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ప్రేమ్ బాబు 10 నిమిషాల్లో ఎక్కడ ఉండాలి అని అంటారు. ప్రేమ్ నేను పిలిస్తే ఎందుకు వస్తాడు నాన్న, అసలే ఇప్పుడు ఆస్తి విషయాల్లో మాకు ప్రేమ్కి. ఏయ్ చెప్పింది చెయ్యి, లేకపోతే నువ్వు చేస్తావు అని అంటారు. సరే నాన్న అని ప్రేమ్కి కాల్ చేస్తుంది. ఇదేంటి ఇప్పటి వరకు వీళ్ళు కనిపించారు, ఎక్కడికి వెళ్ళిపోయారు అని ప్రేమేమో పాపం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్ట్రక్ అయిపోతాడు ఫాలో అవుతున్నవాడు. ఇంక వెంటనే రోజా ఫోన్ చేస్తున్నా కట్ చేస్తూ ఉంటాడు. అయినా చేస్తుంది. హలో ప్రేమ్ అని అంటుంది. ఏంటి రోజా వదిన గారు నాకెందుకు కాల్ చేశారు అని అడుగుతాడు. ప్రేమ్ నేను ఒక డేంజర్లో ఉన్నాను, త్వరగా రావా అని అంటుంది. వస్తున్నాను అని, ఎక్కడున్నారు మీరు అని చెప్పి ఇంక ప్రేమ్ అయితే అక్కడికి వెళ్తాడు. వెంటనే వెళ్ళేసరికి రామచంద్రయ్య చూస్తూ ఉంటారు. సార్ మీరు అననేలోపు, బాబు మీకు విషయం తెలుసా, చామంతి మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోవడానికి ఇదిగో వీళ్ళందరూ కలిసి కుట్ర చేశారు బాబు. ఇదిగో ఈ రోజా నాకు ఇదంతా చెప్పింది. వీళ్ళు కావాలనే ఇదంతా చేశారు. గుణ ఒక కేసులో ఇరుక్కోకూడదనే ఇలా జరిగింది, లేకపోతే నా బిడ్డకి నువ్వంటే ప్రాణం బాబు. అలాంటప్పుడు నా బిడ్డ నువ్వు ఒక్కటవ్వాలంటే నేనేదైనా చేస్తా బాబు. రండి, ఇక్కడ దగ్గరలోనే ఒక గుడి ఇప్పుడే చూసిన, పదండి మీ ఇద్దరికి వెళ్ళి పెళ్లి చేస్తానని చెప్పేసరికి, సార్ అది కాదు బాబు, మనస్ఫూర్తిగా చెప్పండి, మీకు చామంతి అంటే ఇష్టమా అని అడుగుతారు. కాదు సార్, నా ప్రాణం తన ప్రాణం కంటే ఎక్కువే అని అంటారు. చామంతి బిడ్డ నీకు అని అంటారు. నాకు కూడా అంతే నాన్న అని అంటుంది. ఒకరికొకరు ఇష్టమైనప్పుడు వేరే వాళ్ళతో సంబంధం ఏంటమ్మా, రండి అని ఇద్దరిని గుడికి తీసుకువెళ్ళి గుడిలో దగ్గరుండి రామచంద్రయ్యే
చామంతికి ప్రేమ్కి పెళ్లి జరిపిస్తారు. ఇంకలా ప్రేమ్ పాపం చామంతి మెళ్ళో తాళి కడతాడు. రోజా అదంతా చూస్తూ దేనికోసమైతే ప్లాన్ వేసామో అది మొత్తం పోయిందిగా, ఇంకా రమాదేవి అయిపోయినట్టే అని మనసులో అనుకుంటుంది. అప్పుడే బిడ్డ చామంతి, నీ జోలికి ఎవ్వరొచ్చినా విడిచిపెట్టకు బిడ్డ, అర్థమైందా? నేను చెప్తున్నా కదా, నీకు నాన్నున్నాడు. ఇప్పటి నుండి ప్రేమ్ బాబు కూడా నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు. మీకు ఎలాంటి సమస్య రానివ్వకుండా చేసుకుంటానని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే హ్యాపీగా బయలుదేరుతారు రామచంద్రయ్య. అప్పుడే ఇంకా పోలీసులు అయితే వస్తూ మొత్తం వెతుకుతూ ఉంటారు. బిడ్డ, నా కోసం పోలీసులు వస్తున్నారు కదా, నేను వెళ్ళి లొంగిపోతా, మీరిద్దరు సంతోషంగా ఉండాలి. బాబు, ప్రేమ్ బాబు, నువ్వెట్లా చూసుకుంటావో నాకు తెలుసు, కానీ నేను ఒక తండ్రిగా చెప్పాలి కదా. నా బిడ్డ చామంతి చిన్నప్పటి నుండి నేనెంత ఇంటి కోసం కష్టపడినానో నాలాగే చామంతి కూడా కష్టపడింది తన అక్క చదువు కోసం అని రోజా వైపు చూస్తూ ఉంటే రోజా తలదించుకుంటుంది. తన అక్క చదువు కోసం తన చదువుని కూడా పక్కన పెట్టి చాలా కష్టపడింది. కాబట్టి నువ్వు నా బిడ్డని కంట్లో కన్నీళ్ళు రాకుండా చూసుకోవాలి బాబు అని అంటారు. సార్, నా గుండెలో పెట్టి చూసుకుంటాను, మీరేం బాధపడకండి అని అంటాడు పాపం ప్రేమ్. సరే బాబు, నేను వెళ్ళొస్తాను అని ఇంక వెళ్తూ రోజా వైపు చూస్తూ, నీకు కూడా చెప్తున్నా చామంతి జాగ్రత్త అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళి పోలీసులకి సరెండర్ అయిపోతారు రామచంద్రయ్య. అలా చామంతి ప్రేమ్ల పెళ్ళిని దగ్గరుండి జరిపిస్తారు చామంతి వాళ్ళ నాన్నగారు రామచంద్రయ్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.